త్రేతాయుగంలోని మాయాసీతకి మన పద్మావతమ్మకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. లక్ష్మీదేవి వైకుంఠము నుండి అలిగి వచ్చేసిన తర్వాత లక్ష్మీ వియోగం భరింపలేక ఆమెను వెతుక్కుంటూ భూలోకం వచ్చేస్తారు స్వామి. ఆమెను వెతుక్కుంటూ ఆయన చేసిన పని ఏంటి? పద్మావతమ్మను పెళ్లి చేసుకోవడం. అదేంటండి, లక్ష్మీదేవిపై అంత ప్రేమ ఉన్న ఆయన పద్మావతమ్మను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇటువంటి అనుమానాలు మనకు వస్తాయి కదా. కానీ ఆయన భగవంతుడు, ఆయన లీలలో మన పరిమిత మేధస్సుకు అందవు. పద్మావతమ్మే త్రేతాయుగంలో వేదవతి, ఈమెనే మాయాసీత అంటారు. రావణాసురుడు సీతను అపహరించుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు అగ్నిదేవుడు జానకిని రక్షించడానికి ఆమెకు బదులుగా వేదవతిని ఉంచాడు. సీత రూపంలో ఉన్న వేదవతినే దశకంఠుడు లంకకెత్తుకెళ్లాడు. రావణ సంహారం తర్వాత సీత అగ్ని ప్రవేశం చేసేటప్పుడు అగ్నిలోంచి 2 సీతలు వెలువడతారు. అప్పుడు సీత, ఆమె వేదవతి నా కొరకై లంకలో పడరాని బాధలు పడింది, నాతో పాటు ఆమెను కూడా పత్నిగా స్వీకరించండి అని రాముడిని అడుగుతుంది. అప్పుడు రాముడు, నేను ఈ జన్మలో ఏకపత్ని వ్రతులను, మరో జన్మలో ఆమెను వివాహం చేసుకుంటానని మాటిస్తాడు. అందుకే ఈ అవతారంలో పద్మావతమును వివాహం చేసుకుంటాడు స్వామి.